హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈజీగా పాలు, చక్కెర, సేమియాతో బయట బండ్ల మీద అమ్మే ఈ ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా, టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారండి. ఈ వీడియో చూశాక ఇంత ఈజీనా అని అనుకుంటారు. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోగలిగే ఈ సేమియా పాల ఐస్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. దీనికోసం ఒక కడాయి తీసుకొని దీంట్లో 1/2 లీటర్ పాలని తీసుకోవాలి. ఇలా 1/2 లీటర్ పాలు అనేది చిక్కగా ఉన్న పాలని తీసుకోవాలి. పాలని తీసుకొని స్టవ్ మీద వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి కూడా 2-3 టేబుల్ స్పూన్ వరకు పాలని తీసుకొని దీంట్లో అయితే నేను 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ని యాడ్ చేస్తున్నాను. కార్న్ఫ్లవర్ అనేది మీకు అవైలబుల్లో లేకపోతే కస్టర్డ్ పౌడర్ని కూడా యూస్ చేయొచ్చు అన్నమాట. సో ఇంకో బౌల్ తీసుకొని దీంట్లో కొన్ని పాలని తీసుకొని దీంట్లో కొంచెం సేమియాని యాడ్ చేస్తున్నానండి. ఈ పాలు అయితే నేను వేడి చేసి చల్లార్చిన పాలలో సేమియాని నానబెట్టుకుంటున్నాను. సో నానబెట్టి పక్కన పెట్టేశాక మనం ముందుగా వేడి చేసిన పాలు అనేది 2 టైమ్స్ వరకు మంచిగా బాయిల్ అయినాయి అన్నమాట. ఇలా వేడైన పాలలోకి 4-5 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ పెన్నీని పాలని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీ దగ్గర ఇది అవైలబుల్లో లేకపోతే ఇలాచీ పౌడర్ని 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కంప్లీట్గా కలుపుకుంటూ కాస్త చిక్కగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక లాస్ట్కి మనం ముందుగా నానబెట్టిన సేమియా అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చిక్కగా ఉన్న పాలని కాస్త చల్లారనివ్వాలి. ఇలా చల్లారిపోయాక మనం ఐస్ క్రీమ్ బౌల్స్ని తీసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా సో కంప్లీట్గా ఈ ఐస్ క్రీమ్ బౌల్స్లోకి యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా యాడ్ చేశాక దీన్ని నేనైతే ఒక స్టీల్ కవర్తో క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర స్టీల్ కవర్ అనేది అవైలబుల్లో లేకపోతే బటర్ కవర్ని కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇలా క్లోజ్ చేశాక దీంట్లో ఐస్ పుల్లల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని మనం ఈ ఐస్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మీ దగ్గర ఇలాంటి కుల్ఫీ బౌల్స్ ఉన్నా సరే లేక టీ గ్లాసెస్ ఉన్నా సరే చేసుకోవచ్చు అండి. ఐస్ క్రీమ్ బౌల్స్ అనేది లేకపోతే అవైలబుల్లో సేమ్ ప్రాసెస్లో టీ గ్లాస్లో కూడా ఇలా యాడ్ చేసేసుకొని మనం ఐస్ పుల్లల్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో 8 to 10 అవర్స్ పాటు స్టోర్ చేశానండి. ఇలా స్టోర్ చేశాక నేను దీనికి ఉన్న పేపర్ అనేది తీసేస్తున్నాను. ఇలా తీసేసి మనం ఐస్ క్రీమ్ని తీసామంటే చూడండి ఎంతో టేస్టీగా, నాకైతే చాలా బాగా నచ్చాయి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు ఫ్రెండ్స్ ఈ ఐస్ క్రీమ్స్ని. మీరు ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎంతో రుచికరమైన బయట బండ్ల మీద అమ్మే సేమియా పాల ఐస్ని ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూసేసాం కదా. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు ఫ్రెండ్స్, మీరు ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా మీరు ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. వాయిస్ ప్రాబ్లం అయినా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.